దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. ఈ పునరుత్థాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడు నిండాలుగా దీవించి ఆశీర్వదించును గాక. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం ఉండే వారందరూ అతని యొద్దకు కూడుకనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చింది. ఈ సందర్భము మనకు తెలుసును. సౌలు దావీదుని తరుముతున్న సమయంలో మరి దావీదు తన యొక్క ఇంటి దగ్గర నుంచి పారిపోయి మరి దూరముగా ఉన్న సమయంలో, అది కూడా ఎక్కడంటే మనకు తెలుస్తుంది, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారు. ఇది మనకు తెలిసిన మాట. అప్పు సమస్యలు ఉన్నవారు, ఇబ్బంది సమస్య ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు. చర్చిలో ఇలాంటి కేటగిరీస్ చాలామంది ఉంటారు. ఎవరన్నా ఇబ్బందికి లేని వారు ఇక్కడ ఉన్నారా? రైట్. అప్పులు చేసుకున్న వారు ఉన్నారా? అప్పులు లేని వారు ఎవరైనా సార్. అంత మాత్రమే కాదు, అసమాధానంగా. ఇక్కడ 3 రకాలు ఇబ్బంది అంటే మరి కొంత ఆటంకం, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు ఉండొచ్చు. అప్పులు మనకు తెలిసి కది, దట్ ఈస్ వీ కెనాట్ ఈవెన్ కౌంటెడ్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దట్. అసమాధానంగా ఉండేవారు, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య అసమాధానం ఎంతమంది కలిగి ఉంటారు. ఇది ఒక భాగముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనము లేఖనానుసారంగా మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. న్యాయాధిపతులు 11:3లో ఈ మాట వ్రాయబడినది. ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండేది. ఇది ఒక ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫాలోవర్స్. ఎవరు మనల్ని అనుసరిస్తారంటే మనతో మరి ఫాలో చేసేవారు కూడా అలాంటి వారుగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. పులార అంత మాత్రమే కాదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:12 వచనం, బాప్తిస్మిచ్చి యోహాను దినములలో మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని ఉన్నారనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ లేఖనానుసారమైన వాక్యాలు మన జీవితానికి ఎంతో ఆదరణ కలిగించేవిగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 11:28 కూడా ఈ మాట వ్రాయబడింది. 11వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగచేస్తున్నాను. ఇప్పుడు ఎలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు? భారం మోసుకునేవారు. మేబీ వారు అప్పులు చేసుకున్నవారు కావచ్చు, అసమాధానం ఉన్నవారు కావచ్చు, ఇబ్బందులుగా ఉన్నవారు కావచ్చు. అటు వారిని దేవుడు పిలుస్తున్నాడు. యు వాంట్ టు గివ్ యూ ద రెస్ట్. దేవుడు ప్రతి వారికి మరి విశ్రాంతి కలిగి చేస్తాననే చక్కని లేఖనానుసారమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. అప్పు తీర్చుకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన అది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించారు. ఒక వ్యక్తి
ఒక యజమానుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చడానికి అతని దగ్గర ఏమి లేదు. ఇట్ ఈస్ ట్రూ. బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయం 25వ వచనం నుంచి ఒక చక్కని ఉపమానం యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. ఇక్కడ అతని దగ్గర ఏమి లేనందున అతని భార్యని, పిల్లల్ని, వనికల్ని యావత్తు అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. లేదా ఇది చాలా రిలవెంట్ పారబుల్ ఫర్ దిస్ టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యానికి, లేఖనానికి ఇది చాలా చక్కని వాక్యముగా మనం చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తికి అప్పు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని యజమానుడు మరి నాకు అప్పు అంతా తీర్చమని అడిగినప్పుడు అతను నా వల్ల కాలేదని చెప్పినప్పుడు వాజ్ ఫర్గివెన్, హీ వాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్, ఆయన క్షమించాడు. ఆయన సంతోషంగా వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఒక చక్కని విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుడు ఒకరిని చూసి నాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమన్నాడు. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వాడిని వేడుకొనడు. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడిని చెరసాల్లో వేయించాడు. 5,000 దేనారాలు ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి తన యజమానుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే ఆయన క్షమించాడు. అయితే 100 రూపాయలు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి గల్లా పట్టుకొని, గొంతు పట్టుకొని, నాకు చెల్లించమని, అతను అయ్యా నన్ను క్షమించలేను, నేను క్షమించండి, నేను చెల్లించలేనని చెప్పినప్పుడు అతన్ని చెరసాల్లో వేయించాడు. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూసి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు వానికి తమ యజమానునికి వివరముగా తెలిపారు. వాట్ హ్యాపెన్స్, ఏం జరిగింది? లేదా ఇక్కడ ఇలాంటి వారిలో మనం కూడా ఉన్నాం. వేర్ ఆర్ లైక్ దిస్. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. మనం కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం క్షమించాలని కోరుకుంటాం, కానీ మనం మా ఇతరులకి క్షమించాం. పరలోక ప్రార్థనలో ఒక మాట చెప్తాడు యేసుక్రీస్తు వారు, మా అపరాధములు క్షమించిన ప్రకారంగా మా అపరాధము క్షమించు, మేము మా పొరుగు వారి అపరాధం క్షమించాలి. ఎస్, హౌ గ్రేట్ ప్రేయర్ వీ హ్యాడ్. ఇంత చక్కని ప్రార్థన మళ్ళీ కలిగి ఉన్నాం. అంత మాత్రం కాదు, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవు నీ తోడి దాసుని కరుణించవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను. మత్తయి సువార్త 18:33-34 అంటాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు బాధపరచు వానికి వాడిని అప్పగించి. కదా కొన్నిసార్లు మనకు ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఈవిడే మీకు ఇవ్వబడదు, క్షమించుడి మీకు క్షమించబడదు. మీరు మనస్ఫూర్తిగా క్షమించాలని దేవుని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. 1 సమూయేలు 1:10 ఈ విధంగా వ్రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుతారా. బైబిల్ గ్రంథంలో ఈ దుఃఖాక్రాంతులుగా ఉండటము, లేకపోతే బహుగా ఆడటము, దేవుని సన్నిధిని మనం ప్రాలాపించటము, దీస్ ఆర్ ఆల్ రిలవెంట్ వర్డ్స్, చక్కని మాటలు. అందుకే ఈ చక్కని మాట 1 సమూయేలు 1:10 దుఃఖాక్రాంతులైన వారు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చి వారు జవాబు పొందుతారు. అందుకే మత్తయి సువార్త 5లో కూడా మనం చూస్తాం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారనే మాటని మనం చూడగలుగుతున్నాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం కూడా ఈ విధంగా వ్రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ ఏమంటాడంటే, దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ నీ ప్రాణం విసికినందున రాళ్ళు రివి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని. కొన్నిసార్లు మనం చేసినటువంటి వికెడ్నెస్, వాట్ వీ డిడ్, మనం ఏదైతే తప్పు చేస్తామో దానికి ఖచ్చితంగా దేవుని దగ్గర శిక్ష పొందుతాం. అట్ ఎనీ కాస్ట్ ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ రివెంజ్. న్యాయాధిపతులు 18వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఇలా ఇక్కడేం చెప్తున్నానంటే, దానియేలును నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకుందామని అతనితో చెప్పి. లేదా కొన్నిసార్లు మనము
మనుషుల ఫేవర్ కోసం మనం ఏడవద్దు. వీ షుడ్ నాట్ క్రై ఫర్ ద ఫేవర్ ఆఫ్ ద హ్యూమన్, బట్ బట్ గాడ్ విల్ జడ్జ్ అస్ అకార్డింగ్ టు అవర్ డీడ్స్. మనకి క్రియలను బట్టి దేవుడు మనకి న్యాయం తీర్చే దేవుడు, మనకి సమాధానం ఇచ్చే దేవుడిగా లేఖనం మనం చూస్తున్నాం. 2 సమయాలు 17:8 ఈ విధంగా వ్రాయబడింది. 2 శామ్యూయల్ 17:8. 2 సమయాలు 17:8 ఈ విధంగా వ్రాయబడింది. నీ తండ్రియు అతని పక్షం ఉన్న వారుడు మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుమంటి వంటిదై వారయ్యం ఎరిగిన రేగిన మనసుతో ఉన్నారు. నీవు తెలియదు. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. ఇది అబ్షలోము దావీదు రాజుని తరుముతున్నప్పుడు. ఇక్కడ ఇట్ వాజ్ హ్యాపెన్స్. మన యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అగెనిస్ట్ గాడ్, ఈవెన్ ఎనీబడి, ఈవెన్ ఏ పాస్టర్ ఆర్ బిషప్ అండ్ ఎనీబడి, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారింట్లో నుంచి దేవుడు వారికి శత్రువులను లేపుతాడు. దిస్ ఈజ్ ట్రూ. అందుకే 2 సమయాలు 17:8 నీ తండ్రియు అతని పక్షం ఉన్న వారందరూ మహాబలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుమంటల వంటి వారై రేగిన మనసుతో కూడా ఉన్నారని నీకు తెలియదు. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడి జనులతో కూడా బస చేయడు. ఇట్ వాజ్ హ్యాపెన్స్. అది జరుగుతున్న క్రమాన్ని మనము చూడగలుగుతున్నాం. సామెతలు 31:6 ఈ విధంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 31:6 ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడేమంటాడంటే, ప్రాణము పోవుచున్న వానికి మద్యమును ఎడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమును ఎడి, వారు త్రాగి తమ పేదలకు మరుతురు, తమ శ్రమను ఇక తలంచకొందురు. మగవారికి దిక్కు లేని వారికి న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకు న్యాయము జరిగించుము. హౌ గ్రేట్ వర్డ్స్ వీ హ్యాడ్. We just can open our mouth and to judge the needy people. ఇక్కడ బాధ కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారనమాట. దేవుని దగ్గరికి ఇలాంటి ప్రజలు ఎంతోమంది వస్తున్నారు, వారికి దేవుడు జవాబులు కూడా ఇస్తున్నాడు. 1 సమయాలు 9:16 ఈ విధంగా వ్రాయబడింది. 1 సమయాలు గ్రంథము 9:16 ఈ విధంగా రాయబడింది. ఇక్కడ ఏమంటాడంటే, పిల్లరా, ఇట్లనగా జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై నా జనుల ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని యొద్దకు రప్పించుదును. ఇది సౌలుని రాజుగా ఏర్పాటు చేయకమునుపు మరి ఇశ్రాయేలుడు దేవునికి మొరపెట్టిన సందర్భంలో మరి దావీదు సమూయేలు మరి తనకు తండ్రి అయినటువంటి మరి గర్భమును కోల్పోయినప్పుడు, తొలగిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు వాటిని వెతుకుతూ ఉన్న సందర్భంలో దేవుడు మరి ఇశ్రాయేలు మొర సమూయేలు ప్రవక్తకి చేరినప్పుడు సమూయేలుతో దేవుడు చెప్తున్న చక్కని మాటలు, ఈ క్రమాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం కదా. ఇది చక్కని భావంతో కూడినటువంటి లేఖన భావంగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. 1 సమూయేలు 25:15 కూడా ఈ విధంగా వ్రాయబడింది. 1 సమూయేలు గ్రంథము 25:15 ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ ఏమంటాడంటే, అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారం చేస్తున్నారు, మేము పొలములో వారి మధ్యలో సంచరించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సమయం పలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, అబిగయీలు, నాబాలు అనేటువంటి భార్య భర్తలు ఇరువురు అరణ్య ప్రాంతంలో వారు మహా ధనవంతుడిగా ఉండి గొర్రెలు మేపుకుంటున్న సమయంలో, గొర్రె బొచ్చు కత్తిరిస్తున్న సమయంలో మరి దావీదు తన సేవకులను పంపించి మరి మాకు ఏదైనా సహాయం చేయాలి, దావీదుకి సహాయం చేయాలన్నప్పుడు నాబాలు, మొరటివాడిగా ఉన్నటువంటి నాబాలు, నేను మా యొక్క ఆస్తిని, ధనాన్ని తీసి మాకు తెలియనటువంటి వ్యక్తులు అనగా దావీదుకి ఇవ్వడానికి మాకు ఎంత మాత్రం కూడా మరి ఇష్టం లేదు అని అక్కడ చెప్పినప్పుడు, ఆ యొక్క సందర్భంలో మరి నాబాలు యొక్క సేవకులు మరి అబిగయీలు తీర్మానించారు, అయితే ఆ మనుషులు మాకెంత ఉపకారం చేస్తున్నారు, మేము పొలంలో వారి మధ్యన సంచరించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపలేదు. హౌ గ్రేట్! దేవుడు కొన్నిసార్లు మనం ఆపదలో ఉన్నప్పటికీ మన పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు.
16 మేము గొర్రెను కాయచున్నంతసేపు రాత్రి పగళ్ళు మా చుట్టూ ప్రకారంగా ఉండేది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొర్రె కానీ ఒక మేక కానీ తప్పిపోలేదు. వీరికి మరి దావీదు పక్షంగా చేరినటువంటి వారందరూ కూడా కాపు కాసిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాము. ఇలా 1 సమూయేలు 30:22 ఈ విధంగా వ్రాయబడింది. 1 సమూయేలు 30:22 ఈ విధంగా వ్రాయబడింది. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను 1 సమూయేలు 30:22-24 వరకు చాలు. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులు పనికిమాలిన వారినైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను పిల్లన తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియో వీరికి ఎక్కుము, తమ భార్యలను వారు తీసుకొని పోవచ్చునని. అందుకు దావీదు వారు తిట్టాను, నా సహోదరులారా, యెహోవా మనను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు న్యాయం దయచేసిన దాని విషయంలో మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఎలాగూ చేయకూడదు. దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతున్నాడనే చక్కని లేఖనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ అంటాడు కదా దావీదు, మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను వద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడిక మాట అందరూ సమంగానే పాలు పుచ్చుకుందరు కదా. ఇది దేవుని యొక్క నీతిని దావీదు మరి ప్రకటన చేస్తున్నాడు. ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ ఫర్ ద ఆల్ అండ్ ఈక్వల్ రేషియో ఆఫ్ ద పోర్షన్. ఇది దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దావీదు చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం. 2 సమూయేలు 5:2 ఈ విధంగా రాయబడింది. 2 సమూయేలు 5:2 ఈ విధంగా రాయబడింది. పూర్వకాలమున సౌలు మా మీద రాజు అయి ఉండగా ఇశ్రాయేలులను కల్పించి వాడవై ఉంది. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందో అని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నాడని చెప్పింది. ఒకప్పుడు నిజముగా దావీదు ఒక సామాన్యుని ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు దావీదుని గొప్ప రాజుగా చేయడానికి ఒక మంచి ప్రణాళికని అతను కలిగిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. 2 రాజులు 20:5 ఈ విధంగా వ్రాయబడ్డారు. 2 రాజులు 20:5 ఈ విధంగా వ్రాయబడింది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విచ్చుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించినాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవద్దు. లేదా ఇది ఎంత చక్కని లేఖనానుసారమైనటువంటి భాగంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి ఆయన కన్నీటిలో దేవుడు ఆయనకి మరి చక్కని ఆయుష్ పరిమాణం ఇచ్చిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. ఇది దేవుని యొక్క నీతి తప్ప మనుషుల యొక్క నీతి కాదు. 1 దినవృత్తాంతాల గ్రంథం 11:15 ఈ విధంగా రాయబడింది. 1 దినవృత్తాంతాల గ్రంథం 11:15 ఈ విధంగా వ్రాయబడింది. 30 మంది పరాక్రమశాలుల ముఖ్యులు 5 అదులాము అను చుట్టూ రాతి కొండ గుహలోకి నుండి దావీదు నొద్దకు వచ్చారు. ఫిలిష్తీయులు సమూహము రెఫాయిలు లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలం నందుండగా ఫిలిష్తీయులు దండు బెత్లెహేము నందుండెను. దావీదు ఆశ పడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చు ఇచ్చునని అనగా, ఆ 3 ఫిలిష్తీయులు దండులోనికి చొరబడి పోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద నీళ్ల బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చి, అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారపోసెను. పిల్లరా, ఇది చక్కని లేఖనానుసారమైనటువంటి మాట. అందుకే నేను ఇలాగ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమును తెగించి నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాడు. ఈ 3 పరాక్రమశాలను బట్టి పనులు చేశారు. పిల్లరా, కొన్నిసార్లు మనము చాలా జాగ్రత్తగా దేవుని నీతికి వారసులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు. మనం ఆయన నీతిని అనుసరించే వారిగా ఉండాలని లేఖనంలో స్పష్టంగా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కీర్తన 72:12 ఏ విధంగా రాయబడింది. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 72:12 ఈ విధంగా రాయబడింది.
దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించను, దీనులను నిరాధారణ అతడు విడిపించను, నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించను, బేదల ప్రాణమును అతడు రక్షించను, కపట బలాత్కారం నుండి అతడు వారి ప్రాణమును విమోచించను, వారి ప్రాణము అతని దృష్టికి ప్రేమగా ఉండను కదా. ఇది ఎంతో చక్కని మాటగా మనం చూస్తున్నాం. ఈ బుద్ధికల ఆరాధనలో దేవుడు మనతో చక్కని లేఖనాలు హెచ్చరిక చేశాడు. మొట్టమొదటిగా మనం చూసాము 1 సమయాలు 22:2లో మరి ఇబ్బంది గల వారును అప్పులు చేసుకున్న వారును అసమాధానం ఉండిన వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది కూడి వచ్చారు కదా. మరి నేటి మన క్రైస్తవ సమాజంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి షుడ్ బి జస్ట్ కెన్ హెల్ప్ ఈచ్ వన్. ఒకరికొకరు సహకరించుకొని ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయం, మాట సహాయం, ఇలాంటి సహాయాలు ఇవ్వాలనేది దేవుని యొక్క నీతి కనుక ఈ పరిశుద్ధ పునరుద్ధానార్థంలో మే మాసము ఈ యొక్క 17వ తారీఖున అనగా 3వ ఆదివారం దినమున దేవుడు మన జీవితంలో అనుమతించిన ఈ చక్కని పునరుద్ధాన దినమును బట్టి వందనాలు తెలియజేస్తూ మనందరం తలనసుకుంటైతే ప్రార్థన చేస్తాం. ప్రార్థన. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖనాన్ని అనగా 1 సమయాలు 22:2లో మరి ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానం ఉండినవారు ఆయన ఎదుకు వచ్చారనే మాట మనం చూస్తున్నాం. నేటి మాధ్యమంలో కూడా అలాంటి వారి సంఘంలో ఉన్నారు. మేమందరము మాకు రాజు నీవు కూడా, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మా రాజు మాకు రక్షణకుడు, మాకు జవాబు ఇస్తాడు, నమ్మి విశ్వాసించి ముందుకు తాగుతున్నాం. అలాంటి కృపదేవుడు మనలో ఉన్నదని దీవించి ఆయన కోరుకుంటూ ఈ ఉదయకాల పునరుద్ధానార్థంలో మాకు తోడుగునుకున్నా తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఇక్కడ ఇచ్చిన సంఘ బిడ్డలందరికీ ఈ పునరుద్ధాన శుభములు మిడికి కలగాలని కోరుకుంటున్నాను. అదే లేఖన భాగాన్ని మన ఆత్మీయులను దీవించి ఆశీర్వదించుగాక.